ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేటటువంటి పని చేసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ ఆ తరహా అడుగులు వేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి హయాంలోనే స్థానిక ఎన్నికలు ఎప్పటికప్పుడు జరిపారు, వాయిదాలు పడలేదు. చంద్రబాబు గారు స్థానిక ఎన్నికలు జరపడానికి వెనకాడుతూ ఉంటారు. ఈ ట్రిప్ జరుపుతారో లేదో చూడాలి. క్రిందటిసారి అయితే జరపలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికలు జరిపారు. రాజశేఖర రెడ్డి స్థానిక ఎన్నికలు జరిపారు. కాంగ్రెస్ హయాంలో స్థానిక ఎన్నికలు టైంకి జరిగిపోయినాయి. బట్ కేసీఆర్ కూడా స్థానిక ఎన్నికలు కరెక్ట్గానే చేశారు. ఆంధ్రాలోనే ప్రాబ్లం తప్పించి జగన్ చేశాడు కానీ చంద్రబాబు చేయలేదు. అక్కడ రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి ఇప్పటిదాకా కొంత వెనకాడుతూ వచ్చాడు. కాకపోతే ఆ స్థానిక సంస్థల ఫండ్స్ రావడం ఆగిపోతాయి అన్నాక మన పంచాయతీ ఎన్నికలు జరిపాడు. తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల పరంగా 39% వచ్చిన మున్సిపాలిటీల పరంగా దాదాపుగా 70% దాకా కొట్టారు. కాబట్టి ఆ ధైర్యం ఉంది. ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. తద్వారా ఎన్ని జడ్పీలు, ఎన్ని మండల పరిషత్తులు ఎక్కువ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీని గెలుచుకుంటుంది. రెండోది హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా రెడీ అవుతున్నారు. తద్వారా గతంలో హైదరాబాద్ లాస్ట్ 3 times నుంచి చూస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉంది. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి చూస్తున్నారు. ఈ టైం అధికారంలో ఉన్నటువంటి దాన్ని అడ్డుపెట్టుకుని మూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్లాగో తెలుగుదేశం శ్రేణులు అక్కడ హైదరాబాద్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్నే ఆప్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఆ నమ్మకంతోనే ఉన్నారు. క్రిందటిసారి 0, 2, 3, 1, 2లకు వచ్చినటువంటి పార్టీ ఈ దఫా టోటల్గా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి ఎంఐఎంతో కలిసి అని భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.